స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలోనికి మనం ఎంచుకున్న జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఏసుకోవాలి. స్టవ్ ఆఫ్ జేసి నూనెలోకి మిక్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న అటుకులోనికి మనం మిక్స్ చేసుకున్న మసాలా ఏసుకోవాలి. ఒకసారి స్పూన్‌తో గాని, చేత్తో గాని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే గనక అటుకులనేవి ఇరిగిపోతాయి. చేత్తో నెమ్మదిగా ఆ మసాలా మొత్తం అటుకులు పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే పల్లీలు, పుట్నాలు, అలాగే కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఏసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు టేస్ట్ గనుక చూసుకొని మీకు సాల్ట్ గనుక తక్కువైతే కొద్దిగా సాల్టు, అలాగే పంచదార కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే కనీసం ఎన్ని రోజుల వరకు మిక్సర్ అనేది నిల్వ ఉంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది.